తెలంగాణమమ్మ తరతరాల గణ చరిత కలిగిన తల్లి నీకమ్మా వందనాలమ్మా తెలంగాణమమ్మ తెలంగాణమమ్మ తరతరాల గణ చరిత కలిగిన తల్లి నీకమ్మా వందనాలమ్మా తెలంగాణమమ్మ తెలంగాణమమ్మ తరతరాల గణ చరిత కలిగిన తల్లి నీకమ్మా వందనాలమ్మా తెలంగాణమమ్మ తరతరాల గణ చరిత కలిగిన తల్లి నీకమ్మా వందనాలమ్మా తెలంగాణమమ్మ తరతరాల గణ చరిత కలిగిన తల్లి నీకమ్మా వందనాలమ్మా నదులు మనులు జీవానదులు వనరులు ఎన్నో కలిగిన తల్లి నదులు మనులు జీవానదులు వనరులు ఎన్నో కలిగిన తల్లి పోరాటాలకు పురిటి తల్లివి త్యాగాలకు నువ్వు పుట్టి నిల్లివి నదులు మనులు జీవానదులు వనరులు ఎన్నో కలిగిన తల్లి పోరాటాలకు పురిటి తల్లివి త్యాగాలకు నువ్వు పుట్టి నిల్లివి ఊరూరాపరై పెత్తనాలపై పోరు కిరుటమై ఎగిసినవమ్మ జంగు శైలనై ఊదినవమ్మ తెలంగాణమా తెలంగాణమమ్మ తరతరాల గణ చరిత కలిగిన తల్లి నీకమ్మా వందనాలమ్మా సాకలైనమ్మ దొడ్డి కొమురయ్య ముద్దు బిడ్డల కన్న తల్లివి తోరుదారిలో హమరులైన వీరులెందరికో జన్మనిస్తివి సాకలైనమ్మ దొడ్డి కొమురయ్య ముద్దు బిడ్డల కన్న తల్లివి తోరుదారిలో హమరులైన వీరులెందరికో జన్మనిస్తివి ఎందరెందరో కవులు కళాకారులను నువ్వే తీర్చిదిద్దిన విప్లవాలను నూరిపోసినవు తెలంగాణమా తెలంగాణమమ్మ తరతరాల గణ చరిత కలిగిన తల్లి నీకమ్మా వందనాలమ్మా తెలంగాణమమ్మ తరతరాల గణ చరిత కలిగిన తల్లి నీకమ్మా వందనాలమ్మా రాయల సీమల మధ్యన అండకారమే నీ బతుకమ్మ వెలుగుల కొరకై వేరు వడుతనని పోరును సలుపుతు కదిలావమ్మా రాయల సీమల మధ్యన అండకారమే నీ బతుకమ్మ వెలుగుల కొరకై వేరు వడుతనని పోరును సలుపుతు కదిలావమ్మ ఎత్రుడి అని శౌర్యం నీడమ్మ సభా ప్రాంగణానికి తెలంగాణమమ్మ తరతరాల గల చరిత కలిగిన తల్లి నీకమ్మా వందనాలమ్మా తెలంగాణమమ్మ తరతరాల గల చరిత కలిగిన తల్లి నీకమ్మా వందనాలమ్మా తల్లి నీకమ్మా వందనాలమ్మా తల్లి నీకమ్మా వందనాలమ్మా తల్లి నీకమ్మా వందనాలమ్మా. ఉద్యమ నాయకులు రాష్ట్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రులు
పెద్దలు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సార్ గారు ఇప్పుడే వేదిక దగ్గరికి విచ్చేసారు. వారికి స్వాగతం సుస్వాగతం. అలాగే షాద్నా గారు మాజీ శాసన సభ్యులు పెద్దలు అన్న అంజన్న గారు ఇంతమంది విచ్చేసారు. అన్నకు స్వాగతం సుస్వాగతం. దయచేసి అన్న అక్కడి నుంచి వచ్చే వాళ్ళంతా ఇటు సైడే రండి. జెంట్స్ అందరు ఇక్కడనే కూర్చున్నారు. బయట ఉన్న వాళ్ళు వస్తే సభలో ప్లేస్ దొరకదు మనకు. దయచేసి వచ్చి కూర్చోవాలి, నిలబడితే కాదు కూర్చోవాలి. దయచేసి ఇంకా నిలబడరు అన్న, మీరు ఇట్లా కూర్చోండి, ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి. మరి కాసేపట్లో అన్న రాబోతున్నాడు, రామన్న రాబోతున్నాడు. ఆ లోపు మన కళాకారులు పాటలతోని అలరిస్తారు.